ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. తిరుమలలో వెలసిన తిరుమలాధీశుడు వెంకటేశ్వరుని సన్నిధిలో అనుదినము అనుక్షణము అమోఘం అద్భుతమే. అయినా శ్రీవారి సన్నిధిలో శుక్రవారానికి చాలా విశిష్టత ఉంది. వారంలో అన్ని రోజుల్లో అద్భుత క్షణాలకు తిరుమలలో సాక్షియే శుక్రవారం. దానికి కారణం శుక్రవారం జరిగే దివ్య అభిషేకం. ప్రతిరోజు స్వామికి అభిషేకం జరగదు. వారంలో ఈ ఒక్క శుక్రవారం మాత్రమే అభిషేకం జరుగుతుంది. ఎందుకు శుక్రవారమే అభిషేకం జరుగుతుంది? శుక్రవారం అభిషేకంతో పాటు ఇంకా ఏమేమి జరుగుతాయి? ఆ రోజు స్వామి ధరించే వస్త్రాభరణాలకు ఉన్న మహత్యం ఏమిటి? ఆ రోజు ధరించే ఆభరణాలకు పేర్లు ఏమిటి అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం. శుక్రవారం అంటేనే తిరుమలలో మహా ఉత్సాహవంతమైన సంభ్రమం. ఎందుకంటే ఆ రోజు స్వామికి జరిగే మహా అభిషేక సేవ. ఈ అభిషేక సేవ రోజున తిరుమల అంతా సంతోషంతో తేలియాడుతూ ఉంటుంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని అభిషేక సేవకి తిరుమలలో ఉన్న అణువణువు పులకిస్తుంది. అలాంటి అభిషేక సేవను శుక్రవారమే ఎందుకు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. శుక్రవారం లక్ష్మీదేవి వారం. శుక్రవారం అభిషేకం చేస్తే భక్తకోటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అనేది ముఖ్య ఉద్దేశం. మీరు ఎన్నోసార్లు తిరుమలకు వెళ్లి ఉండవచ్చు, కానీ బహుకొద్ది మందికి తప్ప ఈ విశేషం గురించి తెలియదు. మీరు తీక్షణంగా గమనిస్తే తిరుమల అంతా ఎక్కడ వెతికినా లక్ష్మీదేవికి ప్రత్యేక ఆలయం లేదు, ప్రత్యేక మూర్తి కూడా లేదు. జగద్రక్షకుని ఎదపై కొలువై ఉన్న లక్ష్మీదేవి అమ్మవారికి మళ్ళీ ప్రత్యేకమైన మూర్తి, ఆలయం దేనికి అని అడగవచ్చు. కాని లక్ష్మీనారాయణుని విగ్రహాలు ప్రతి ఆలయంలోనూ ఉంటాయి, ఇక్కడ మాత్రం ఎందుకు లేవు అనే ఆలోచన చాలామందికి వచ్చి ఉండవచ్చు. దానికి కారణం ఏమిటంటే ఇక్కడ శ్రీనివాసునిది ఏకబింబం కనుక. దట్టమైన అరణ్యంలో పరివారం గొడవ లేకుండా ఒంటరిగా వెలిసినాడు ఇక్కడ స్వామి. అందుకే ఇక్కడ ఏకాంతము స్వామికి అనంత పుణ్యప్రద సేవ. ఇక్కడ స్వామి వక్షస్థలంలో ఉన్న లక్ష్మీదేవిని వ్యూహలక్ష్మి అని పిలుస్తారు. అందుకే ఈ లక్ష్మీదేవికి శుక్రవారం అభిషేకం అత్యంత పుణ్యప్రదం. అందులోనూ శుక్రవారం పసుపుతో అభిషేక సేవ చేయడం ఇక్కడ పద్ధతి. ప్రతిరోజు స్వామికి అభిషేకం చేస్తే స్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఖచ్చితంగా సమయం సరిపోదు. ఎందుకు అంటే స్వామికి అభిషేకం తరువాత ఉండే సేవలకు అతి సుదీర్ఘమైన సమయం పడుతుంది. అభిషేకం వేళ ఆభరణాలను తీయాలి, పచ్చకర్పూరం తీయాలి, తరువాత మళ్ళీ అలంకార సేవ, తిరువాభరణాలు వెయ్యాలి, దానికి తోడు ముఖానికి పునుగు తైలాన్ని పుయ్యాలి. ఇది ఒక రకమైన పెద్ద కార్యక్రమం. దానికి అంతటికీ చాలా సమయం పడుతుంది కనుక భక్తులకు నిత్యం తొందర అవుతుంది. కాబట్టి శుక్రవారమే శ్రీపతికి అభిషేక సేవ చేస్తారు. ఏకాంత సేవలో ఉండే స్వామి ఏకాంత విగ్రహానికి అభిషేకం ఎలా చేస్తారు అంటే, స్వామికి శుక్రవారం తెల్లవారుజామున 4 నుండి 5 గంటలకు పసుపు నీళ్లతో అభిషేకం చేస్తారు. అభిషేకం తరువాత కొత్త బట్టలు ధరింపచేస్తారు. నడుముకు నాగాభరణం, వడ్డాణం, పచ్చకర్పూరాన్ని అలంకరిస్తారు. నవనీత చోరునికి నవనీతం అంటే వెన్నను నైవేద్యంగా సమర్పించి పచ్చకర్పూరంతో హారతిని ఇస్తారు. ఇదంతా జరిగిన తరువాత నిజపాద దర్శనం జరుగుతుంది. నిజపాద దర్శనం అప్పుడు జరిగే సేవను విశేషణంగా సమర్పణ అంటూ పిలుస్తారు. 780 గ్రాముల పచ్చకర్పూరాన్ని పొడిచేసి నామాన్ని పెడతారు. 2 నామాల మధ్య కస్తూరి తిలకాన్ని పెడతారు. దీనిని వేణుపత్రాకృతి అని పిలుస్తారు. ఇది అయిన తరువాత పునుగు తైలాన్ని పూస్తారు. ఆ తరువాత కళ్లకు కాటుకను పెడతారు. ముఖానికి పునుగు తైలాన్ని పూయడం వలన గోవిందుని ముఖం దీపకాంతిలో తలతల మెరుస్తూ ఉంటుంది. ఇప్పుడు నిజపాద దర్శనం. ఈ దర్శనం అయిన తరువాత తలుపులు మూసి సమర్పణ అనే సేవ మొదలవుతుంది. అంటే వస్త్రాలను అలంకరించే సేవ. దీనికి 1 గంట సమయం పడుతుంది. స్వామివారికి తిరువాభరణాలు ఒక ఆర్డర్ ప్రకారం వేస్తారు. మొదట నడుముకి సాదా వడ్డానం వేస్తారు, తరువాత నాగాభరణం వడ్డానం, తరువాత దశావధాన వడ్డానం, తరువాత సూర్యకటారి అనే పగడాలను ధరింపచేస్తారు. ఇది అయిన తరువాత శాలిగ్రామ కటారి వస్త్రం, ఉత్తరీయం, వడ్డాణ వస్త్రం, చిన్న గంట, పెద్ద గంట, పదకాలు ధరింపచేస్తారు. ఇది అయిన తరువాత యజోపవేద ధారణ, తరువాత అష్టోత్తర హారం, అక్షయ హారం, చతుర్భుజ హారం, లక్ష్మీహారం, తులసీహారం, శాలిగ్రామ హారం అలంకరిస్తారు. శంఖచక్ర కవచ, నాగాభరణం, కాళ్లకు బంగారు పాదుకలను తొడిగి ఆకరుణ బంగారు కిరీటాన్ని ధరింపచేస్తారు. తరువాత శ్రీనివాసుని ఎదపై బంగారపు లక్ష్మీ పథకం వేస్తారు. ఎదలోపల వ్యూహలక్ష్మిని పెడతారు. పైన సాంకేతికంగా లక్ష్మీ పథకం వేస్తారు. హరినామ, హరిధ్యాన, హరిసేవ వలన లక్ష్మీదేవి ధన్యురాలైంది.
జగన్మాత అయ్యింది. దేవాతి దేవుని పత్ని అయి ముల్లోకాల్లో పూజించే సిరిదేవి అయిన లక్ష్మీదేవికి ఇంకా ఏ నివాసం కావాలి చెప్పండి. ఇది ఒక అద్భుత అమోఘ అనుభూతి. శ్రీదేవి పదకధారణ అయి ఇదెల్లా అలంకారం ముగిసిన తరువాత నవనీత నైవేద్యం సమర్పిస్తారు. నవనీత చోరునికి నైవేద్యం అయిన తరువాత కర్పూరంతో హారతి ఇస్తారు. తరువాత తోమల సేవ, అర్చన, తరువాత మహానైవేద్యం. ఇవి తిరుమలలో శ్రీనివాసుని సన్నిధిలో శుక్రవారం జరిగేవి. శుక్రవారం లక్ష్మీదేవిని అందరూ పూజించి తమ ఇంటికి పిలుస్తారు. లక్ష్మీదేవి శ్రీనివాసుని ఎదపై ఎందుకు ఉంది, ఈమెను వ్యూహలక్ష్మి అని ఎందుకు పిలుస్తారు, దీని వెనుక కథ ఏమిటి అంటే, శ్రీహరి అంటే లక్ష్మీపతి లక్ష్మీదేవితో జగడమాడి భూలోకానికి వచ్చి శ్రీనివాసుడిగా పద్మావతిని వివాహమాడిన సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియలో కొండ కింద తిరుచానూరులోనూ కొండపైన ఆనంద నిలయంలోనూ 2 విశేష ఘటనలు సంభవించినవి. ఆ విశేష ఘటనలకి స్వామి వక్షస్థలానికి ఒక విశేషం ఉంది. అదే వ్యూహలక్ష్మి రహస్యం. ఏమిటి ఈ వ్యూహలక్ష్మి రహస్యం అంటే, శ్రీమన్నారాయణుడి వక్షస్థలంలో ఉండే శ్రీవత్సలక్ష్మి శ్రీహరి నడుమ ఒకరోజు వాద వివాదం జరిగింది. దానివలనే శ్రీనివాసుని అవతారం జరిగింది. ఒకసారి శ్రీహరి లక్ష్మీదేవితో నువ్వు ముందు భూలోకానికి వెళ్ళు, నేను నిన్ను వెతుక్కుంటూ వెనక వస్తాను అంటాడు. దానికి లక్ష్మీదేవి ఎప్పుడూ ముందు మీరే వెళ్తారు, తరువాత నేను వస్తాను, ఈసారి కూడా అలాగే జరగనివ్వండి ప్రభు అంటుంది. ప్రతిసారి నేను దుష్టశిక్షణ కోసం అనగా రామావతారంలోనూ కృష్ణావతారంలోనూ ముందు నేను వెళ్తే వెనుక నువ్వు వచ్చేదానివి. దుష్టశిక్షణ అయిన తరువాత మళ్ళీ వైకుంఠానికి వచ్చేవాళ్లం. కాని కలియుగం సంగతి వేరు. ఈ యుగంలో దుష్టశిక్షణ అంటూ వెళ్తే ఈ బ్రహ్మాండాన్నే నాశనం చెయ్యాలి. ఎందుకు అంటే ఇక్కడ అందరూ ఏదో ఒక పాపం చేసినవారే. శిక్షణ జతగా వారి మనసును పరివర్తన చెయ్యాలి. ఎలా అంటే వాళ్ల దగ్గరే ఉండి వాళ్లతోనే జీవించాలి. ఈ అవతారంలో నేను భూమిపైకి వెళ్తే వైకుంఠ స్మరణే ఉండదు, నీ శక్తి కూడా నాతో ఉండదు, మళ్ళీ నేను నిన్ను కలిసినప్పుడే నా తేజస్సు నాకు వస్తుంది అని చెప్తాడు. అయినా లక్ష్మీదేవి తన హఠం వదలదు. అంతలోపు అక్కడికి భృగుమహర్షి వచ్చి శ్రీహరి తనను పట్టించుకోలేదు అనే కోపంతో తన వక్షస్థలంపై తన్నుతాడు. దానికి కోపించక హరి భృగును సేవించి తన 3వ కన్నును చిదిమివేస్తాడు. ఇంతలోపే లక్ష్మీదేవి భృగుమీద కోపంతో వైకుంఠాన్ని వదిలి నేను మళ్ళీ వైకుంఠానికి రావాలి అంటే శుద్ధ సత్వ స్వరూపంతోనే రావాలి అని సంకల్పించి భూలోకానికి వెళ్తుంది. ఈ విధంగా తను అనుకున్నట్లుగానే చేశాడు శ్రీహరి. అయినా తను ఏమీ ఎరగనట్లుగా లక్ష్మీదేవి భూలోకానికి వెళ్తుంటే చూస్తూ ఉండిపోయాడు జగన్నాటక సూత్రధారి. అలా వైకుంఠాన్ని వదిలివచ్చిన లక్ష్మీదేవి తిన్నగా పాతాళానికి వెళ్ళింది. అక్కడ కపిలారణ్యంలో తపస్సు చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ శ్రీహరి లక్ష్మీదేవి లేని కారణంగా దిగులు పడుతూ ఉండటం వలన లోకపాలన గాడి తప్పింది. భూలోకంలో కొల్లాసురుడు అనే రాక్షసుడి ఆగడాలు ఎక్కువయ్యాయి. అప్పుడు అగస్త్య మహాముని ఇతర ఋషులతో కలిసి పాతాళానికి వెళ్లి లక్ష్మీదేవిని, అమ్మా నువ్వు ఇక్కడ పాతాళంలో తపస్సు చేసుకుంటున్నావు, అక్కడేమో శ్రీహరి నీ మీద బెంగతో లోకపాలన సరిగ్గా చేయడం లేదు. దాని పరిణామం వలన పద్మాపురంలో రాక్షసుల ఆగడాలు ఎక్కువయ్యాయి. అందువలన నువ్వే వచ్చి కొల్లాసురుణ్ణి సంహరించి లోకరక్షణ చెయ్యి తల్లి అని వేడుకుంటాడు. అగస్త్యుని మాట మన్నించి కొల్లాసురుణ్ణి సంహరించి కొల్హాపూర్లో మహాలక్ష్మిగా కొలువైంది లక్ష్మీదేవి. దేవశిల్పి విశ్వకర్మ కొల్హాపూర్లో మణిద్వీపం మాదిరిగా ఒక అద్భుత దేవాలయాన్ని నిర్మించి ఇచ్చాడు. ఇక అదే లక్ష్మీదేవి నివాసం అయ్యింది. అదే కొల్హాపూర్. అక్కడ లక్ష్మీదేవి లేకపోవడంతో వైరాగ్యమూర్తి అయ్యి ధరణికి వస్తాడు శ్రీహరి. ఎప్పుడైతే మనుష్య రూపంలోకి వచ్చాడో వైకుంఠంలో జరిగిందంతా మర్చిపోతాడు. ఇక్కడ శ్రీనివాసుడుగా ఉంటూ పద్మావతిని కళ్యాణం చేసుకుంటాడు. ఇక అవతారంలో భాగమైన కళ్యాణం పూర్తయింది. ఇక జరగాల్సింది లక్ష్మీదేవిని వెతకటం. భూలోకంలో పద్మావతిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నా అది పూర్తి సంతోషాన్ని ఇవ్వలేదు శ్రీహరికి. ఎందుకంటే పద్మావతి లక్ష్మీదేవి ఒక అంశ మాత్రమే, పూర్తి లక్ష్మీదేవి కాదు కదా. లక్ష్మీ కోసం మనసు పరితపించటం మొదలైంది. దాంతో లక్ష్మీదేవి కొల్హాపూర్లో ఉందని తెలుసుకుని పద్మావతిని నువ్వు వకులమాత ఆశ్రమంలో ఉండు అని చెప్పి కొల్హాపూర్కి బయలుదేరి వెళ్తాడు. అక్కడకు వెళ్లి చూడగా ఎల్లా దేవతలు సకల తీర్థాలు కనిపించాయి, కానీ లక్ష్మీదేవి మాత్రం కనిపించలేదు. కారణం ఏమిటంటే అక్కడ ఉన్న తల్లి శాంతలక్ష్మి కాదు, రజో తమో గుణంలో ఉన్న కోపిష్టి తల్లి. ఎందుకంటే అక్కడ కోపంతో వైకుంఠాన్ని వదిలి ఇక్కడ కొల్హాపూర్లో రాక్షసుణ్ణి సంహరించి రజోగుణంలో ఉంది. అందుకే శ్రీహరికి దర్శనం అవ్వలేదు.
శ్రీనివాసుడు వదులుతాడా? అక్కడే తపస్సుకు కూర్చున్నాడు. అలా 10 సంవత్సరాలు తపస్సు చేశాడు. కాని అమ్మవారి కోపం తగ్గలేదు. అప్పుడు అశరీరవాణి ఇలా పలికింది: దేవా, మీరు ఇక్కడ వృధా తపస్సు చేయవద్దు. కొండకు తిరిగి వెళ్ళండి. అక్కడ తపస్సు చేయండి. ఎందుకంటే ఇక్కడ ఉండేది రజోగుణ స్వరూపం. మీకు మాత శుద్ధ సత్వగుణం రూపంలోనే దర్శనమిస్తుంది. అలా జరగాలి అంటే మీరు సుఖమహర్షి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఒక సరోవరాన్ని తవ్వి అందులో దేవలోకం నుంచి తెచ్చిన విశేషమైన పద్మపుష్పాన్ని ఉంచండి. దానిని 12 సంవత్సరాల కాలం ఆ పద్మం వాడిపోకుండా చూడండి. అక్కడ ధ్యానం చేస్తూ అమ్మను స్మరించండి. అప్పుడు శుద్ధ కార్తీక పంచమి రోజు మాత మీకు కనిపిస్తుంది అని చెప్పింది ఆకాశవాణి. అది విన్న శ్రీహరి సుఖమహర్షి ఆశ్రమానికి వచ్చి సరోవరాన్ని తవ్వి పద్మపుష్పాన్ని తెచ్చి పద్మాన్ని 12 సంవత్సరాలు వాడిపోకుండా చూసుకోవాలి కదా. అందుకే సూర్యుడికి చెప్పాడు. ఎందుకంటే పద్మపుష్పం వాడిపోకుండా ఉండాలి అంటే దానిమీద నిరంతరం సూర్యకిరణాలు పడాలి. సూర్యుడు స్వామి ఆజ్ఞను పాటించాడు. నిత్యము ఆ పద్మపుష్పంపై కిరణాలను ప్రసరింపచేశాడు. ఇక అక్కడ తపస్సు చేయడం ప్రారంభించాడు శ్రీనివాసుడు. ఈ విధంగా 12 సంవత్సరాలు సుదీర్ఘ తపస్సు చేశాడు. దేవతలంతా సరోవరం చుట్టూ చేరారు. లక్ష్మీదేవి కోసం నిరీక్షించసాగారు. అక్కడకు భృగు మహర్షి కూడా వచ్చాడు. తను చేసిన తప్పుకు అమ్మవారిని క్షమించమని వేడుకున్నాడు. అప్పుడు తగ్గింది లక్ష్మీదేవి కోపం. స్వామి నిరంతర స్మరణకి కరిగిపోయింది ఆ తల్లి. ఆ సరోవరంలో ఉన్న పద్మపుష్పం నుండి ఆవిర్భవించింది. అది ఒక దివ్యమైన క్షణాన శుద్ధ కార్తీక శుక్ల పంచమి రోజున. ఇది కలియుగంలో మాత అవతరించిన రోజు. మాత ఆవిర్భవించిన ఆ క్షణం దేవతలంతా జయ జయ ధ్వనులు మోగించారు. పుష్పవర్షం కురిపించారు. అప్పుడు సుఖమహర్షి ఆ తల్లికి ఒక మనవి చేశాడు. తల్లి, నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు. తదాస్తు అందే ఆ తల్లి. అలా ఇక్కడ సర్వస్వతంత్ర వీరలక్ష్మి రూపంలో ఉన్న మాత 4వ రూపం. వేదవతి, పద్మావతి, కొల్హాపుರದ లక్ష్మి. ఆ తరువాత 4వ రూపాన సర్వస్వతంత్ర వీరలక్ష్మి. ఈ పేరుతోనే సుఖపుర, అలివేలి మంగాపురం అయ్యింది. అలర్ అంటే పద్మ, మేల్ అంటే పైన, మంగ అంటే దేవి అని అర్థం. కమలంపై ఆవిర్భవించి కొలువైన పురం కనుక అలర్ మేల్ మంగాపురం అయ్యింది. లక్ష్మీదేవి కదా, మరి పద్మావతి అని ఎందుకు పిలుస్తారు అంటే కమలంపై నుంచి ఉద్భవించింది కాబట్టి పద్మావతి అలిమేలుమంగ అయ్యింది. స్వతంత్ర లక్ష్మి అయిన కారణంగా తన నివాసం అయిన శ్రీపతి హృదయాన్ని మరిచిపోయింది. స్త్రీ లేనిదే శ్రీపతికి సిరితనం ఎలా వస్తుంది? ఆ జాగాను అలంకరించే సమయం రానే వచ్చింది. ఆ రోజు భృగుమహర్షి మీద కోపంతో భూలోకానికి వచ్చేటప్పుడు దేవి, నేను మళ్లీ వైకుంఠానికి శుద్ధ సాత్విక రూపంతోనే వస్తాను అని సంకల్పించింది కదా. అందుకే కొత్తగా కమలం నుంచి ఉద్భవించింది. ఇప్పుడు తన నివాసమైన స్వామి వక్షస్థలం మీదకి వ్యూహలక్ష్మి అయి వెళ్ళింది. ఇదంతా జరిగేటప్పుడు కొత్తగా పెళ్లైన ఆకాశరాజుని కుమార్తె అయిన పద్మావతి తిరుమల కొండపై శ్రీనివాసుని రాక కోసం తపస్సు చేసుకుంటూ కూర్చుంది. ఇక స్వామి లక్ష్మీదేవిని తీసుకుని కొండపైకి వెళ్తారు. లక్ష్మీదేవితో వచ్చిన స్వామిని చూసి పద్మావతి మనసు విరిగిపోయింది. కన్నీరు మున్నీరవుతూ ఇలా అంటుంది. దేవా, కొత్తగా పెళ్లి చేసుకుని నన్ను ఈ విధంగా వదిలి వెళ్ళిపోయారు కదా. ఇది మీకు న్యాయమా? ఇదేనా మీరు నా మీద చూపించే ప్రేమ? ఇది ఎంత వివాహ సుఖం అంటూ విలపించింది. మనుష్య రూపంలో ఉన్న ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతీదేవికి ఆమె పూర్వజన్మ గుర్తులేదు. అప్పుడు స్వామి ఒక లీల చేశారు. పద్మావతి మీద ఆయన కరుణ చూపించి భూతకారుణ్యలక్ష్మి రూపాన్ని ఇచ్చి తన హృదయస్థానంలోకి తీసుకున్నారు. భూతకారుణ్యలక్ష్మి అనే ఎందుకంటే భూతకాలం అంటే త్రేతాయుగంలో సీతామాతకు బదులుగా రావణ లంకకు వెళ్లిన కరుణామూర్తి వేదావతి. అందుకే భూతకారుణ్యలక్ష్మిగా తన ఎదకు చేర్చుకున్నారు శ్రీవారు. ఇది తిరుమల తిరుపతిలో శుక్రవార వ్యూహలక్ష్మి రహస్యం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దట్ టేక్ కేర్. బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.